11th chapter తీసిన వాళ్ళు మొదటి వర్స్ చదవాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఐజయా 11th chapter verse 1. Praise the Lord. There shall come forth a shoot from the stump of Jesse, and a branch from his roots shall bear fruit. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. తల వంచి కన్నులు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, మా పరమ తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఇదిగో నాయన మరి ఒక సమయంలో నేను ఐజయా 11th chapter verse 1లో మరి ప్రభా తండ్రి నేను ప్రవచించిన వాక్యానుసారంగా వాక్యాన్ని ప్రభా ఎంఫసైజ్ చేయబోతుంటుండగా, ధ్యానించబోతుంటుండగా ప్రభా తండ్రి నాయన మరి వాక్యము దేవా సహాయం చేయండి. ప్రభా తండ్రి నాయన అది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ప్రభా తండ్రి నాయన మరి నేను 700 years ఎగో ప్రభా మీరు నేను కన్యక గర్భాన పుడతారని యెషయా ప్రవక్త ద్వారా ముందుగా ప్రవచింపజేశారు. అట్లాగే నేను మరి డేవిడ్స్ ఫాదర్ జెస్సీ మరి తన యొక్క మరి నేను ఆ యొక్క యెషీ మొద్దు అండ్ ద ఇజ్రాయలైట్స్కి అండ్ మిగతా వారికి ఆ టైంలో దే వాజ్ నో హోప్. మరి ఇంకా ఆ మొద్దు నుంచి చిగురు పుడుతుందని ఆయన మరి అంటిల్ ఆ యొక్క చిగురు పుట్టేంత వరకు వాళ్ళందరూ మరి ఇది జరగదేమో అనుకున్న మరి సమయంలో ప్రవచనాలు ప్రభా తండ్రి లేఖనాలు నెరవేరినట్లుగా మీరు ప్రభా తండ్రి నేను మీరు ఆ నీతి చిగురుగా లోకంలో ఉద్భవించి మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా మరి నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి ప్రభా మీ నోటు బోరుగా వాక్యాన్ని వినిపింపజేయమని ప్రభా మరి మీ మాటలు నా నోటిలో ఉంచి నా ద్వారా మీరు పలికించమని, అది ప్రభా మీకు మహిమకరంగాను వినువారికి ప్రేరేపణ పూర్వకంగాను ఉండటానికి కృపను అనుభవించమని ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు మీ యొక్క పాసాన్ని చేర్చుకుని వారు జవాబు దయచేయగలరని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరిట అతి మిక్కిలి వినతి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఎప్పుడైనా మనము ఒక ట్రీ ట్రంక్ చూసాము అంటే అందులో క్లోరోఫిల్ ఉన్నంత వరకు, గ్రీనరీ ఉన్నంత వరకు ఇది చిగురిస్తుంది అని చెప్పి మనకు ఆశ ఉంటుంది. అది కంప్లీట్గా ఎండిపోయిన తర్వాత ఇంకా దేర్ ఇస్ నో గ్రీన్ థింగ్ అండ్ దెన్ ఎవ్రీథింగ్ కంప్లీట్లీ డ్రైడ్ అప్ అన్నప్పుడు హోప్ తగ్గిపోతూ ఉంటుంది గ్రాడ్యువల్గా. సో ఇశ్రాయేల్ మరి ఆ టైంలో యెషయా ప్రవచించిన సమయంలో అందరికీ ఆశ యాక్చువల్గా అడియాసలు అయిపోయిన సమయంలో మరి ఈ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు గురించి ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. సో మరి ఇక్కడ ఈ ఐజయా యొక్క ప్రాఫెసీ ఏమని మనకి జ్ఞాపకం చేస్తుందంటే లైఫ్ రైజింగ్ ఫ్రమ్ ద డెత్ అండ్ డిస్ట్రాక్షన్. ఇంకా ఆల్మోస్ట్ ఇంక జీనియాలజీకి ఎండ్ పడిపోయింది, ఇంక దెర్ విల్ బి నో ఆఫ్ స్ప్రింగ్ అని. అట్లాంటి సమయంలో ఇక్కడ మరి యెహోవా దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా పలికించిన మాట ఏంటి అంటే దేర్ షల్ కమ్ ఫోర్త్ ఎ షూట్ ఫ్రమ్ ద స్టంప్ ఆఫ్ జెస్సీ అండ్ ఎ బ్రాంచ్ ఫ్రమ్ హిజ్ రూట్స్ షల్ బేర్ ఫ్రూట్. యెషయి అండ్ డేవిడ్స్ ఫాదర్, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. సో షూట్స్ బేసిక్గా ఏంటంటే ఆలివ్ షూట్స్ మనము నీ భోజనపు బల చుట్టూ ఒలీవ్ మొక్కల వలె ఉంటారని చెప్పి మనం కీర్తనలో చూస్తాం. సో ఆలివ్ ట్రీ ఉన్నప్పుడు యాక్చువల్గా మనము ఒక ప్లాంట్ వేయకపోయినప్పటికీ కూడా ఆలివ్ ట్రీ చుట్టూ షూట్స్ వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా మనకి అండ్ దెన్ ఆలివ్ గురించి మనం ఎన్నోసార్లు ధ్యానించాం. ఒకప్పుడు ఈ గోల్డ్ మెడల్ అనేది కనుక్కోక ముందు ఆలివ్ లీవ్స్ ఇచ్చేవాడు వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి. అండ్ ఈవెన్ ఇప్పుడు ఒలింపిక్స్ టైంలో కూడా మీరు ఆ సింబల్ చూస్తే సైడ్స్న ఆలివ్ లీవ్స్ ఉంటాయి.
సో అంటే ఆ షూట్ గురించి నేను మాట చెప్తున్నాను. అయితే ఇక్కడ మరి బేసిక్గా ఈ ప్రాఫెసీ ఏమని మనకి జ్ఞాపకం చేస్తుందంటే రేజింగ్ ఫ్రమ్ డెత్ అండ్ డిస్ట్రాక్షన్. సో ఇక్కడ ఈ షూట్ ఈ ఆలివ్ దిస్ యెషయి మొద్దు నుండి చిగురు అనేది బేసిక్గా ఇట్స్ రిప్రజెంటింగ్ మసాయా జీసస్ క్రైస్ట్. సో మసాయా అన్న దానికి అర్థం ఏంటి అంటే అనాయింటెడ్ అని, అభిషిక్తుడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు, సేవియర్ అంటే రక్షకుడు, అండ్ దెన్ మసాయా ఇస్ ఆల్సో అనాయింటెడ్. అయితే ఇక్కడ మరి మనము 6th chapter లో 13th verse చూద్దాం. సేమ్ ఐజయా 6th chapter 13th verse ఒకసారి గమనించేద్దాం. దానిలో 10వ భాగం మాత్రము విడువబడినను అదీయును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును. ఈ మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్ మోలియా. సో ఇక్కడ మరి ఐజయా అంటున్నాడు, దో a tenth remain in it, it will be burned again like a terebinth or an oak whose stump remains while it is fell. The holy seed is its stump. That's the holy seed is Lord Jesus Christ. దానిలో 10వ భాగం మాత్రం విడబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును అని చెప్పి ఇక్కడ ఐజాయాలో మనం చూస్తున్నాం. అండ్ అలాగే ఏంటంటే బేసిక్గా లార్డ్ జెహోవా కంపేర్డ్ ఇజ్రాయెల్. సో ఎన్ని అద్భుతాలు చూసినప్పటికీ కూడా వాళ్ళు స్టిల్ గ్రంబ్లింగ్తోనూ అండ్ దెన్ ఆజ్ఞని అతిక్రమిస్తూ దేవునికే కోపాన్ని పుట్టించారు. అండ్ సమ్టైమ్స్ ఆశీర్వదించి దేవుడు వాళ్ళని యాక్చువల్గా శపించినట్టుగా ఒక విధమైన అంటే దే వర్ థ్రోన్ అవుట్. సో దే హ్యాడ్ టు గో టు ద captivity. 70 years they were in the captivity. So ఇక్కడ the Lord compared Israel to a large tree. ఒక పెద్ద వృక్షంతో ఆ యొక్క ఇశ్రాయేల్ని పోలుస్తున్నాడు. సో మనం సమ్టైమ్స్ చూడండి, మనము ఒక రబ్బర్ బ్యాండ్ని మనము లాగామనుకోండి, బాగానే ఎక్స్టెండ్ అయింది అంటాం, ఇంకా లాగుతుంటే ఇంకా ఎక్స్టెండ్ అయింది అంటాం, ఇంకా లాగి చూద్దామని లాగడం టప్ అని తెగిపోద్ది. సో కొన్ని థింగ్స్ మనము దేవుని యొక్క సహనాన్ని పరీక్షించామా అంటే ఒక్కొక్కసారి ఉగ్రతకి పాలయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి దేన్ని మనము తెగే వరకు లాగకూడదు. అయితే ఇశ్రాయేల్ జనాంగము ఒక విధంగా మనం ఆ విధంగా కొలోక్యువల్గా మాట్లాడుకోవాలంటే వాళ్ళు తెగేదాకా లాగారు. దేవునికి కోపం పుట్టించేలాగా, ఉగ్రత పుట్టించేలాగా వాళ్ళు చేసినందుకు మరి ఇర్మియా ప్రవక్త మాట్లాడుతున్నాడు. మరి వాళ్ళ గురించి యెహోవా దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని గమనించేద్దాం. టర్న్ యువర్ బైబిల్స్ టు జెరెమియా. జెరెమియా 11th chapter ఓపెన్ చేయండి. జెరెమియా 11th chapterలో మనము కొన్ని విషయాల్ని జ్ఞాపకం చేద్దాం. అది ఏంటి అంటే ఇశ్రాయేలుని దేవుడు ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె పోలుస్తున్నారు. సో అట్లాంటి మరి పచ్చని ఒలీవ చెట్టు అయిన ఇశ్రాయేల్ విషయంలో మరి దేవుడికి కోపం వచ్చిన తర్వాత ఆయన ఏమి చెప్తున్నాడు అని ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే మరి తీసిన వాళ్ళు ఎవరైనా 16th and 17th verses చదవండి. సో సార్ ద క్రియేటర్ ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్ ని వర్షిప్ చేయకుండా వాళ్ళు బాల్కి ఏకంగా
వాళ్ళని ఎప్పుడైతే ఆరాధిస్తున్నారో దేవునికి కోపం వచ్చింది. కోపము వలన ఇక్కడ మరి ఇర్మీయా ప్రవక్త ప్రవచించిన మాటలు మనం చూస్తే, ద లార్డ్ వన్స్ కాల్డ్ యూ గ్రీన్ ఆలివ్ ట్రీ. Actually, this is referring to Israel. Beautiful with good fruit, but with the roar of a great tempest, he will set fire to it, and its branches will be consumed. The Lord of, అంటే ఇక్కడ మరి అది చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టుని యెహోవా నీకు పేరు పెట్టెను. గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట పెట్టగా దాని కొమ్మలు విరిగిపోచున్నవి. The Lord of hosts who planted you has decreed disaster against you because of the evil that the house of Israel and the house of Judah have done, provoking me to anger by making offerings to Baal. మరి ఇశ్రాయేల్ వంశస్థులను యూదా వంశస్థులను బయలునకు ధూపార్పణ చేసి నాకు కోపం పుట్టించుట చేత తమంతట తామే చేసిన చెడుతనం బట్టి మిమ్మును నాటిన సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు కీడు చేయి నిర్ణయించుకుని ఉన్నాడు. ఆశీర్వదించే యెహోవా దేవుడు ఆయన వాళ్ళు కలిగించిన ఉగ్రతను బట్టి వాళ్ళకి కీడు చేయ మరి నిర్ణయించుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. The stump, when we are talking about the stump from Jesse, stump remains, while the tree appears dead, it is not. Life remains in the stump, which will sprout suckers from its roots, and then seed is basically, this devastation will come, but Israel is not dead. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క వాత్సల్యత మనము యాక్చువల్గా ఇశ్రాయేల్ మీద చూస్తాం. ఈవెన్ దో వాళ్ళు కోపం కలిగించినప్పటికీ, ఈవెన్ దో ఉగ్రతకు గురి అయిన వాళ్ళైనప్పటికీ, కారణం అయినప్పటికీ కూడా మరి స్టిల్ ఒక బయలాజికల్ ఫాదర్ మరి సన్ ఏదైనా తప్పు చేశాడంటే మాత్రాన్ని కంప్లీట్గా ఇంటి దగ్గర నుంచి తోలివేస్తాడా? మరి ప్రాడిగల్ సన్ విషయంలో ఆయన అన్ని తప్పులు చేసి వచ్చినా అక్కడ దూరం నుంచి చూడంగానే తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద ముద్దు పెట్టుకుని క్రొవ్విన దూడను వధించి మరి ఆయన ఎంతగా సంతోషించాడో. So that the biological father actually represents heavenly father. That's the love that's unconditional. Our human love is conditional, but our God's love is unconditional. The agape love, the love that doesn't expect anything in return. అయితే ఇక్కడ God will bring life out of apparent death, through his son who alone is holy and able to give life. ఆయన మాత్రమే జీవము ఇవ్వగలిగిన, మరి అందుకనే మరి అక్కడ నరుని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయన మాత్రమే జీవాన్ని ఇవ్వగలిగిన దేవుడు. అయితే ఇప్పుడు ఏదైనా ఒక ట్రీ మనం చూస్తున్నాం అనుకోండి, బాగా ట్రంక్ అంతా డ్రై అయిపోయింది, బట్ సమ్ టైమ్స్ రూట్స్ కింద బాగానే ఉంటాయి గ్రీన్గా. ఎందుకంటే తర్వాత మళ్ళీ వసంత ఋతువు వచ్చినప్పుడు మళ్ళా అవి చిగురించడం మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ వేర్లన్నీ చీకిపోయినాయి అనుకోండి, ఇంక వాటర్ సోర్స్ లేదనుకోండి, అప్పుడు మనం అనుకుంటాం there is no water source, eventually this tree will die అనుకుంటాం. అయితే యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీరు కంప్లీట్గా తగలకపోయినా కూడా నీటి వాసనతో మళ్ళీ అవి తిరిగి చిరిస్తాయట. అసలు అంటే ద సెంట్ ఆఫ్ వాటర్, నీటి వాసనను బట్టి కూడా అవి తిరిగి మళ్ళీ చిగురిస్తాయి అని యోబు గ్రంథం మనం చూస్తాం. సో టర్న్ యువర్ బైబిల్స్ టు యోబు గ్రంథము 14వ అధ్యాయం చూద్దాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 7 to 9 చదవండి. At least there is hope for a tree. If it is cut down, it will sprout again, and its new shoots will not fade. Its roots may grow old in the ground, and its stumps die in the soil. Yet at the scent of water it will bud and put forth shoots like a plant. Wow, praise the Lord. For there is hope for a tree, if it cut down, that will sprout again, and that its shoots will not cease.
వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకం కలదు. దో ఇట్స్ రూట్ గ్రో ఓల్డ్ ఇన్ ద ఎర్త్ and its stump die in the soil, yet the scent of water it will bud and put out branches like young plant. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్కల వలె అది కొమ్మలు వేయును. సో అట్లాగే మరి యెషయి మొద్దుని చూసినప్పుడు బేసిక్గా అండ్ దెన్ దెర్ విల్ బి నో ఆఫ్ స్ప్రింగ్, దెర్ విల్ బి నో కంటిన్యూషన్ ఆఫ్ ది జీనియాలజీ అనుకున్నారు. అట్లాంటి మొద్దు నుంచి చిగురు పుట్టడం అనేది ప్రవచనం యొక్క నెరవేర్పు. అండ్ దెన్ ఆ నీతి చిగురే లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈవెన్ యోబు గ్రంథం కూడా మరి ఆ యొక్క మాటను మనం చూస్తున్నాం. And so basically it demonstrates how a shoot from a root is a symbol of an indestructible life. So క్షయమైనది అక్షమైనది. So but మరి prophecies నెరవేర్పు, ప్రవచనాల యొక్క నెరవేర్పు, even though it looks dead, even though it looks like there is no life, but still ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పు అనేది 700 plus years. So the prophecies fulfilled after 7 generations. If one generation lives for 100 years and then 700 plus 700 years passed by, and then we see the prophecy fulfillment. The stump of Jesse, basically Assyrians were cut down like a tree. So మరి ఆ యొక్క మాటను మరి యెషయా ప్రవక్త మరి 10వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. Turn your Bibles to Isaiah 10th chapter. Isaiah 10th chapter, మనము అది ఈవెన్ ఒకవేళ ఆ కొమ్మలు తెగగొట్టగా నరకబడినా కూడా మరి అవి ఇనుప కత్తితో కొట్టివేయనప్పటికీ కూడా మరి ఈ యొక్క ఈ అషూరు రాజుల గురించి ఇది ముందుగా ప్రవచింపబడిన మాట. ఈ ఐజాయా 10:33-34 చదవండి. యా. Yeah, thank you, Sister Lydia. So Isaiah is saying that behold, the Lord of the Lord God of hosts will lop the buffs with terrifying power. The great in height will be hewn down, and the lofty will be brought low. చూడుడి, ప్రభువును సైన్యములకు అధిపతినగు యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును, ఉన్నతమైనవి పడిపోవును. ఆయన అడవి పొదలను ఇనుప కత్తితో కొట్టివేయును, లెబానోను బలవంతుడైన ఒకరితో చేత కూలిపోవును. He will cut down the thickets of the forest with an axe, and Lebanon will fall by majestic one. సో ఇక్కడ మరి బేసిక్గా ఈ స్టంప్ ఆఫ్ జెస్సీ గురించి మనము and also how the Assyrians were cut down like a tree అనేది మనం ఇక్కడ యెషయా గ్రంథంలో చూస్తున్నాం. Now Isaiah says what was to happen several decades later, basically 700 plus years పాస్ అయిన తర్వాత ఆ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు మనం చూస్తున్నాం. The acts of divine judgment would cut down the kingdom of David, the son of Jesse. సో మరి యొక్క సమయంలో ఇంకొక మాట మనం చూద్దాం. Isaiah is saying that behold, a king from David's line whose rule will affect human history to the end of time. He is the promised Messiah.
You know, the Messiah is the fulfillment of God's promise that a descendant of David would rule over. You know, we can see that in 2 Samuel 7:16. Let's turn our Bibles to 2 Samuel 7:16. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. Yes. So your house and your kingdom shall be made sure forever before me. Your throne will be established forever. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని చెప్పి ఇక్కడ మన సమూయేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే ఐఎమ్ క్లోజింగ్ ఇన్ ఫ్యూ మినిట్స్. సో బేసిక్లీ this is the promise to Israelites, and then also it's a prophecy fulfillment. You know, it's basically the use of Jesse rather than David. ఇక్కడ మనము యెషయా గ్రంథం go back to Isaiah 11. Isaiah 11 మనము 1 చూసాము. So there shall come forth a shoot from the stump of Jesse, and a branch from his roots shall bear fruit. అదే చాప్టర్లో let's see the 10th verse. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురు వద్ద జనులు విచారణ చేయును. ఆయన విశ్రామ స్థలము ప్రభావము కలగను. Yes, praise the Lord. In that day, the root of Jesse, who shall stand as a signal for the people, of him shall the nations inquire, and his resting place shall be glorious. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును అని చెప్పి ఇక్కడ యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. సో బేసిక్లీ మనకి ఫస్ట్ ఆడమ్ సిన్ తీసుకొస్తే సెకండ్ ఆడమ్ హీ రిడీమ్డ్ us ఫ్రమ్ ద సిన్, రైట్? ఆయన పాపానికి కారకుడైతే ప్రభువైన యేసుక్రీస్తు పాపం నుంచి మమ్మల్ని విమోచించిన రిడీమర్. సేమ్ థింగ్, జీసస్ క్రైస్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ సెకండ్ డేవిడ్. సో ద ఫస్ట్ డేవిడ్ కి దేవుడు యాక్చువల్గా వాగ్దానం ఇస్తాడు ఏంటంటే నీ జీనియాలజీ నుంచి బేసిక్గా సన్ ఆఫ్ అంటే దేవుని కుమారుడు ఆ యొక్క జీనియాలజీ నుంచి వస్తాడని ముందుగా ప్రవచింపబడింది. సో అక్కడ కింగ్ డేవిడ్ నుంచి జీసస్ క్రైస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికే దెర్ ఆర్ 14 generations. సో ఇక్కడ అందుకనే గుడ్డి భిక్షకుడైన మరి భర్తమయ్య అంటాడు, మరి నజరేతుడైన యేసు అనకుండా దావీదు కుమారుడా అని చెప్పి అంటూ మనం చూస్తాం. ఇక్కడ బేసిక్గా the use of Jesse rather than David here in verse 10 indicates that the new king is not only the lineage of David, but indeed a new David, that is Lord Jesus Christ. సో ఆ యొక్క మాటను ఇర్మియా ప్రవచించడం మనం చూస్తాం. So if you turn your Bibles to Jeremiah 30th chapter, we will see another promise fulfillment. So Jeremiah 30th chapter verse 9 ఒకసారి చూద్దాం. Instead, they will serve the Lord their God, and David their king, whom I will raise up for them. ఎస్, వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. బట్ దే షల్ సర్వ్ ద లార్డ్ దేర్ గాడ్ అండ్ డేవిడ్ దేర్ కింగ్ whom I will raise up for them అని చెప్పి ఇక్కడ ఇర్మియా ప్రవచిస్తున్నాడు. అండ్ ఇంకొక మాట
ఎజెకియల్ గ్రంథంలో ఒక మాట చూద్దాం. టర్న్ యువర్ బైబిల్స్ టు ఎజెకియల్ 34. ఎజెకియల్ 34 మనము 23 and 24 వర్సెస్ చూద్దాం. ఎజెకియల్ 34 verses 23 and 24. వాటి మీదకే నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటికి మేపుడు. యెహోవానైన నేను వారికి దేవుడై ఉండును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. Yeah. So the prophet Ezekiel is saying that, I will set up over them one shepherd, my servant David, and he shall feed them and be their shepherd, and I, the Lord, will be their God, and my servant David shall be prince among them. I am the Lord, I have spoken. So Jesus Christ is also ప్రిన్స్ ఆఫ్ పీస్ అండ్ దెన్ అధిపతి అని ఇక్కడ మరి ప్రస్తావించింది. అండ్ ఇది జీసస్ క్రైస్ట్ గురించి ఎజెకియల్ ద్వారా పలికిన మాట. వాటిని మేపుటికే నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించుదును. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడై ఉండును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను అని చెప్పి ఇక్కడ ఎజెకియల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అండ్ టర్న్ యువర్ బైబిల్స్ టు హోసేయా 3:5 చూద్దాం. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదు యొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు. Yes, thanks, sister. So afterward, the children of Israel shall return and seek the Lord their God and David their king, and they shall come in fear to the Lord and his righteous in his goodness in the later days. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదు యొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహమునందుటికే ఆయన యొద్దకు వత్తురు. I'm closing. It's basically the promise of Messiah. It's a fulfillment. This promise of Messiah is fulfilled in Jesus Christ. మరి లూకా సువార్తలో ఒక మంచి మాట ఉంటుంది. లూకా, turn your Bibles to Luke's Gospel, 2nd chapter. We'll see verses 4 and 5. So Joseph also went up from the town of Nazareth in Galilee of Judea to Bethlehem, the town of David, because he belonged to the house and line of David. He went there to register with Mary, who was pledged to be married to him and was expecting a child. యా, యోసేపు ఇప్పుడు మనము వర్జిన్ మేరీ వాజ్ సో బ్లెస్డ్, దయాప్రాప్తురాల గాబ్రియల్ దూత చెప్పడం మనం చూస్తాం కదా. అయితే ఇక్కడ గాడ్స్ ఆర్కెస్ట్రేషన్ మనం చూసినట్లయితే ఓన్లీ మరియా విషయంలోనే కాకుండా ఈవెన్ మరియాకి అంటే అప్పటికి ఇంకా వాళ్ళకి పెళ్లి కాలేదు కదా. సో యోసేపుకి ప్రదానం చేయబడింది మరియా. యోసేపు కూడా హీ కమ్స్ ఫ్రమ్ జీనియాలజీ ఆఫ్ డేవిడ్. సో ఇట్స్ ఓన్లీ ఒక వర్జిన్ని దేవుడు పిక్ చేసుకోవడమే కాకుండా ఆ యోసేపు కూడా హీ కమ్స్ ఫ్రమ్ జీనియాలజీ ఆఫ్ డేవిడ్. ఇక్కడ యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోనూ పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోనికి
యూదయలోని బెత్లెహేమ్ అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. Joseph also went up from Galilee, from the town of Nazareth to Judea, to the city of David, which is called Bethlehem, because he was, of the house of lineage of David, to be registered with Mary, his betrothed, who was with a child. And దావీదుని మరి నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అని చెప్పి the man, from his heart, according to his heart అని చెప్పి అక్కడ మనం యాక్చువల్గా a man after my heart, అండ్ నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని దావీదు గురించి మరి లూకా తన యొక్క అపోస్తల కార్యంలో చెప్పడం మనం చూస్తాం. So turn your Bibles to Acts 13th chapter. Acts 13th chapter. మనం verses 22 and 23 చూద్దాం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. Yes, praise the Lord. And when he had removed him, he raised up David to be their king, of whom he testified and said, I have found in David the son of Jesse, a man after my heart, who will do all my will. Of this man's offspring, God has brought to Israel a savior, Jesus, as he promised. మరి యెషయి మొద్దు నుంచి చిగురు పుట్టడం విషయంలో మరి ఏ విధంగా దేవుడు మరి ఆ యొక్క ప్రవచనాల్ని, ఆ యొక్క లేఖనాల్ని మరి నెరవేర్చాడో, అండ్ ఈవెన్ మరి కంప్లీట్గా డెడ్ అండ్ డిస్ట్రాక్టెడ్ అని అనుకున్న దగ్గర నుంచి అండ్ మరి నీతి చిగురు పుట్టి ఆయన ద్వారా మనకి రక్షణ కలిగించటం, మరి ఈవెన్ ఇజ్రాయేల్ పీపుల్ తెగేదాకా లాగినప్పటికీ, ఈవెన్ కోపాన్ని పుట్టించినప్పటికీ, ఉగ్రతను కలిగించినప్పటికీ కూడా, బట్ స్టిల్ దేవుని యొక్క కరుణ వాత్సల్యత మరి మనము ఈ విధంగా ఈ యొక్క ప్రవచనాల నెరవేర్పులో మనం చూస్తాం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. మరి యొక్క క్రిస్మస్ సీజన్లో ఉన్న మనము, ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ నో హోప్, ఈవెన్ ఇట్ లుక్స్ డెడ్, ఈవెన్ ఇఫ్ ఇట్ లుక్స్ డిస్ట్రాక్టెడ్, but still, there is a hope. When you believe with 100% hope, with 100% trust, so నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సో మరి ఈ మనము దేవుణ్ణి దేవుడు మన యొక్క పాపముల నిమిత్తం మనము పాపములతోనూ అపరాధములతోనూ చచ్చిన వారి వెంటనేగా క్రీస్తుతో పాటు మనల్ని లేపిన దేవుడు, ఈవెన్ అవర్ నీడ్స్ విషయంలో కూడా ఎనీథింగ్ మనకి, వెదర్ ఇట్ ఈస్ జాబ్ రిలేటెడ్, వెదర్ ఇట్ ఈస్ ఇమిగ్రేషన్ ఇష్యూస్, వెదర్ ఇట్స్ ఫైనాన్షియల్, ఎనీథింగ్, బట్ వెన్ యూ బిలీవ్, వెన్ యూ హోప్, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు యవ్వనమును వలె పైకి ఎగిరి అలయక సొమ్మసిల్లక సాగిపోదురు. Eagle, it goes all the way to the top of the mountain, and it looks straight to the sun. And when the eagle is looking, from the top of the mountain, what happens that all that layers on the cornea comes down and then gets new vision, and all the feather gets melted because of the wax and because of the heat, and the new feathers going to come. In that way, పక్షిరాజు యవ్వనం వలె. సో పక్షిరాజు ఆ విధంగా ఎప్పుడైతే ఓల్డ్ అయిపోయిందో,
మ్యాక్సిమం టాప్ ఆఫ్ ది మౌంటైన్కి వెళ్ళి అక్కడ వచ్చేటప్పుడు మళ్ళీ దిగి న్యూ ఈగల్ లాగా అయిపోతుంది అనమాట. సో కాబట్టి మనం కూడా ఎప్పుడైతే మరి ఆ యొక్క నిరీక్షణతో మనం ఆ యొక్క మరి హోప్తో అండ్ ట్రస్ట్తో ఉంటామో, అండ్ దెన్ గాడ్ విల్ ఫుల్ఫిల్ ఆల్ అవర్ హార్ట్స్ డిజైర్. మరి దేవుడి కొద్ది మాటలను మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించును గాక. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఇదిగునైనా మరి ఈ 11 months మమ్మల్ని మీరు రెక్కల చాటున భద్రపరిచి ప్రభా మరి నూతన మరి మాసంలో మరి నేను డిసెంబర్ మంత్లో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. ఇదిగనైనా మీరు నేను లోకముని ఎంతగానో ప్రేమించి మీ యొక్క అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ప్రభా తండ్రి నాన్న, వి డోంట్ డిజర్వ్ యువర్ గ్రేస్ బట్ స్టిల్ యువర్ అన్కండిషనల్ లవ్, అగాపే లవ్ లార్డ్, యూనో మరి ఆ యొక్క ప్రేమను బట్టి నాయనా మీరు ప్రభా మరి మీ యొక్క అద్వితీయ కుమారుని లోకంలోకి పంపించి మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ప్రభా ఎంతోమంది ఇంకా మరి నాన్న రక్షణ లేకుండా they are actually worshipping the idols and then following the false gods, but still మరి మేమైతే నైనా ప్రభాతాన్ని లోకాన్ని సృష్టించిన నైనా ప్రభాతాన్ని నైనా మరి సర్వాన్ని సృష్టించిన నైనా మరి సర్వాధిపతికి సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తను వర్షిప్ చేస్తున్నాం. సో మెనీ పీపుల్ దే ఆర్ ఎంజాయింగ్ ద creation and ignoring the creator, but Lord, you loved us with unconditional love. Lord, help us to reach the unreached and help us to share your love, your gospel, so that they also can accept you as their personal savior. I ask all these prayer requests in the most precious name of my Lord and Savior Jesus Christ. Amen.